హైడ్రా పేదల ఇండ్లు ఊలగొడుతున్నాయని వాళ్ళు విష ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడనేమో ప్రజలేమో హైడ్రాని సమర్థిస్తున్నారు. హైడ్రా వచ్చి మంచి పని చేసింది, హైడ్రా వచ్చి మాకు ఇక్కడ రోడ్డు ఇంతకుముందు కబ్జా చేసిండే రోడ్లు క్లియర్ అయిపోతున్నాయి, ఇక్కడ ఈ పార్కు కబ్జా అయింది, చెరువు కబ్జా అయింది, చెరువును ఓపెన్ చేసేసరికి ప్రజలందరేమో సంతోషంలో ఉన్నారు. ఈ ప్రతిపక్షాలకు నొప్పి లేస్తున్నది, బాధ ఎందుకు అవుతున్నది అంటే దాని చుట్టుముట్టు ఈ బఫర్ జోను, ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇవన్నీ కబ్జాలు చేసి ఆకాశానికి తలిగే బిల్డింగులు కట్టుకొని లేక్ వ్యూ అని చెప్పేసి కోటాను కోట్లకు అమ్ముకున్నాడు వీళ్ళకి అదంతా నొప్పి బాధ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టు. ఎందుకంటే వాళ్ళవి కూడా కూలిపోతాయి అనే ఒక భయంలా ఈ విష ప్రచారం చేస్తున్నారు. ప్రజలేమో హైడ్రాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీని ద్వారా ఏమైతుందంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఈ మున్సిపల్ ఎలక్షన్ల హైడ్రా చేసిన మంచి పనులకు ఖచ్చితంగా ప్రజలు అధికార పార్టీకి పట్టం కడతారు. ఎందుకంటే ఒక్క దగ్గర కాదు, వర్షాలు వస్తే హరిగోస. అంటే గడ్డ మీద ఉన్నోనికి నొప్పి తెలియదు, బాధ తెలియదు. కింద ఉన్నోళ్ళకి ఆ బాధ ఏంది, ఆ వాసన ఏంది, ఆ మూసి వాటరు ఇండ్లకు వచ్చి వాళ్ళు పడే అవస్థలు అవన్నీ ఇన్ని కాదు, ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి హైడ్రా అనేది తీసుకొచ్చి ఆయన స్వలాభం కోసం కాదు. కొంతమంది ఇల్లు కూడా కొడితే ఆయనకి ఏమైనా వచ్చేది ఉందా? ఏమీ రాదు కదా. ప్రజలు బాగుపడాలి, నగరం బాగుండాలి, నగరంతో పాటు తెలంగాణ బాగుండాలన్న ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుండు.